శ్రీ మాత్రే నమః. నేను మీ సీతాలక్ష్మి ధవళ. మనకి అరటిపండు గురించి అందరికీ తెలుసు, కానీ ఒక పండుగనే మనకి తెలుసు, కానీ ఆ వెనక కథ ఏంటనేది మనకి తెలుసుకుందాం. ఈ అరటిపండు దాన్ని సంస్కృతంలో కదలీ ఫలము అంటారు. ఈ కదలీ ఫలము తలక కథ ఎలా వచ్చిందా ఏంటనేది మనం ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను. మీరందరూ కూడా శ్రద్ధగా వినండి. దుర్వాస మహర్షి తన భార్య అయిన కదళితో ఒక పర్ణశాలలో నివసిస్తూ జపం తపం అని చేసుకుంటూ ఉండేవాట. ఆయనకి కోపం ఎక్కువ. మనందరికీ తెలుసు కదా, ఎవరికైనా కోపం ఉంటే అమ్మో దూర్వాస మహామునిలా ఉన్నాడు రా అని కోపం ఎక్కువ అని అనుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు ఈ కదళి నిరంతరం ఎంతో జాగ్రత్తగా ఆయన కోపానికి గురి కాకుండా ఉంటూ ఉండేదిట. అయితే ఒక సాయం సంధ్యాకాలంలో దుర్వాస మహర్షి ఎంతో అలసటగా తన పర్ణశాల బయట అరుగుపై నడుం వాల్చి వెంటనే అతనికి గాఢ నిద్ర పట్టేసింది. నిద్ర పట్టిస్తే ఈ కదలి ఆయన అర్థంకి కదా, ఎంతోసేపు ఆయన నిద్రలేస్తాడని అలా వేచి ఉండి ఇంకా సాయం సంధ్య చేయవలసిన సమయం అయిపోతుంది, దాటిపోతున్న భయంతో ఆయన్ను లేపాలని కర్తవ్యంగా భావించి చాలా గాఢ నిద్రలో ఉన్న దుర్వాస మహాముని తట్టి నిద్ర లేపింది. ఎందుకంటే సాయం సంధ్య చేయాలి, టైం అయిపోతుందని అంతే, అలాగని లేపాలని కాదు. కానీ నిద్రాభంగం కలిగినందుకు పరమ కోపిష్టైన ఆయన పట్టలేని ఆగ్రహంతో కళ్ళు తెరిచి భార్యను చూశాడు. ఆయన నేత్రాల నుండి వెలువడిన అగ్నిజ్వాలలకు ఆమె భస్మమైపోయింది. అంటే పూర్వము ఋషులు తపస్సులు వాళ్ళ తపస్సు అంతా ఎవరికైనా కోపం వచ్చి కళ్ళు తెరిచి చూశారంటే వాళ్ళు భస్మం అయిపోతారు. అంతా వాళ్ళకి శక్తి, ఆ తపశ్శక్తి ఉండేదన్నమాట. అయితే పాపం ఈ కదలి ఆయన నేత్రాల నుండి ఆ అగ్నిజ్వాలకి భస్మమైపోయింది. అయితే ముందు వెనుకలు ఆలోచించక తన కోపం తెచ్చుకోవడం వలన జరిగిన అనర్థానికి దుర్వాస మహాముని ఎంతో పశ్చాత్తాపడ్డాడు. చేసేది లేక మౌనంగా ఉండిపోయాడు. అయితే కొన్ని దినాల తర్వాత దుర్వాసుని మామగారు తన కుమార్తెను చూసేందుకు ఆశ్రమానికి వచ్చాడు. ఆయన కుమార్తె గురించి అడగ్గా దుర్వాసుడు మామగారు తనకు శాపం ఇస్తాడనే భయంతో మెల్లగా జరిగిన విషయమంతా చెప్పి క్షమించమని కోరి తన తపోశక్తితో ఆ భస్మం నుండి ఒక చెట్టును సృష్టించాడట. అదే కదలి వృక్షము, అంటే అరటి చెట్టు. దుర్వాసుడు తన మామగారితో మీ కుమార్తె కదలి అందరికీ ఇష్టురాలై కదలీ ఫలం రూపంలో అన్ని శుభకార్యాల్లో భగవంతుని నివేదనకే కాక మానవులు చేసే అన్ని వ్రతాల్లోనూ నోముల్లోనూ అన్ని శుభకార్యాల్లోనూ ప్రముఖ స్థానంలో ఉండి గౌరవం పొందుతుందని వరమిచ్చాడట. అంటే తన మామగారు ఎక్కడ తనని చేసుకుంటాడో అని తను వెంటనే తను చేసిన పనికి పశ్చాత్తాపంతో ఆయన ఎదుట వరం ఇచ్చాడనమాట ఈ కదలికి. అంటే దాన్ని అరటి చెట్టు అనమాట, అది కదలీ పండు, అరటి ఫలం. ఆ కదలీ ఫలాన్ని అంటే ఆ అరటి పండుని మనం కడిగి దేవుని ముందుంచి కొద్దిగా తొక్క తీసి కదలీ ఫలం సమర్పయామి అంటూ నివేదిస్తాం. అంటే మనకి ఈ ప్రతి పూజలోని దీనిలోని దేవాలయంలోని దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు కూడా ఎందుకు ఈ కదలీ ఫలం అత్యంత ప్రాధాన్యత పొందింది అంటే ఈ దూర్వాస మహాముని ఈ వరం ఇవ్వడం వల్ల, తన భార్యకి ఇచ్చిన వరం వల్ల ఇది ఇంతటి ప్రాధాన్యత పొందిందని మనందరికీ అంటే మనం తెలుసుకుందాం. నాకైతే ఇప్పటి వరకు తెలియలేదు, ఇప్పుడు ఈ పోస్ట్ ద్వారా తెలిసింది. మీ అందరికీ తెలియజేయాలని నేను ఇది మీ అందరికీ చదివి చెప్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే వినే మాట ఉంటే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి. హరే కృష్ణ 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 హరే హరే.